ఆయన బతుకుతా చాలు సార్, ఆయన బాగా చూసుకుంటా చాలు సార్, ఇంకేమి వద్దు. గత ప్రభుత్వంలో సార్ భూమ్ అని, బ్లాక్ బస్టర్ అని, ప్రెసిడెంట్ మల్ అని, ఆంధ్ర గోల్డ్ అని కల్తీ మద్యం తయారు చేయడం వల్ల, అవి తాగడం వల్ల నాకు పూర్తిగా లెవెల్ ఇది చెడిపోయేసింది సార్. ప్రాణాల కోసం పోరాడుతున్న ఈ వ్యక్తి పేరు బాలరాజు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం తాగి ఇతని లివర్ చెడిపోయింది. దాదాపు ఏడాది కాలంగా చికిత్స తీసుకుంటున్నాడు. కానీ వైద్య ఖర్చులను భరించే స్తోమత లేక ఇప్పుడు ఇంటి వద్దే మందులు తీసుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాడు. మాకు డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేసాం సార్. ఫస్ట్ 5 రోజులు అక్కడ ఐసీలో ఉన్నాము. అతను మాకు డబ్బులు లేక మళ్ళీ వచ్చేసాం సార్. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంజమూరులో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఎర్రగొర్ల బాలమ్మ ఇంటికి పెన్షన్ అందించేందుకు వెళ్లారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారమ్మా, ఏం చేయాలో చేసి కాపాడుకుంటాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యానికి దాదాపు 30,000 మందికి పైగా యువకులు బలయ్యారు. లివర్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 14,000 నుండి 30,000కు చేరింది. న్యూరో పేషెంట్ల సంఖ్య 1,200 నుండి 12,000కు పైగా పెరిగింది. ధనదాహంతో జగన్ చేసిన లిక్కర్ కుంభకోణానికి ఫలితం నేడు బాలమ్మ లాంటి ఎన్నో కుటుంబాలు అనుభవిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిచ్చిన ధైర్యంతో తన భర్త ఈ పరిస్థితి నుండి బయటపడతారనే నమ్మకం వచ్చిందంటూ కూటమి ప్రభుత్వానికి కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేసింది బాలరాజు భార్య ఉమా. ఇప్పుడు దేవుడు లాగా సీఎం గారు వచ్చారు సార్. వచ్చి మా ప్రాబ్లం అర్థం చేసుకొని మేము కష్టంలో ఉంటే ఆయన సహాయం చేస్తానని చెప్పారు సార్. కలెక్టర్ కూడా మాట్లాడాము, తప్పకుండా ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు సార్. అంటే రేపు హాస్పిటల్కి వెళ్ళడానికి ఆయన అమౌంట్ ఇచ్చారు సార్. జాగ్రత్తగా వాడుకోమని, ఖర్చు పెట్టుకోకుండా ట్రీట్మెంట్కే వాడని అని చెప్పారు సార్. థ్యాంక్ యూ సీఎం గారు, మీకు ధన్యవాదాలు.